హలో చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనము డిస్కస్ చేస్తున్న టాపిక్ టేబుల్స్. మ్యాథ్ ఆఫ్ మ్యాథ్స్ వచ్చిందంటే ఎవరైనా టేబుల్స్ గురించి అడుగుతారు. టేబుల్స్ మనం 100 వరకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ 20 నేర్చుకోవాలి, విచ్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్ ఇన్ క్యాలిక్యులేషన్స్. జనరల్ గా క్లాస్ రూమ్ లో టీచర్ ఒక టాపిక్ చెప్పేసి మీకు సొల్యూషన్ అంతా వేసేసి లాస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రం లెట్స్ నో హూ విల్ గివ్ మీ ద ఆన్సర్ ఫస్ట్ అనే క్వశ్చన్ చాలా మంది ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు. సో మాక్సిమం క్లాస్ లో అందరికి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వచ్చే ఉంటది. కానీ ఫస్ట్ చెప్పే ఆన్సర్ ఎవరైతే స్టూడెంట్ ఫస్ట్ చెప్తారో వాళ్ళు ఒక బ్యాడ్జ్ వేసుకుంటారు అన్నమాట, టాపర్ ఆఫ్ ద క్లాస్ అని. రిమైనింగ్ చాలా మంది పిల్లలు డిసప్పాయింట్ అవుతారు, నాకు ఇంకొంచెం టైం ఇస్తే నేను కూడా చెప్పేదాన్ని ఆన్సర్ అని. ఎందుకు ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది? బికాస్ దే వర్ క్విక్ ఇన్ క్యాలిక్యులేషన్. మనం ఎందుకు అక్కడ లాగ్ అవుతున్నాం అంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ టేబుల్స్. సో చాలా మంది ట్రిక్ యూస్ చేస్తారు. యూట్యూబ్ లో మీరు చాలా మంది సర్చ్ చేసే ఉంటారు, హౌ టు లెర్న్ టేబుల్స్, ఈజీ మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ టేబుల్స్, ట్రిక్స్ టు లెర్న్ టేబుల్స్ చాలా చూసే ఉంటారు. బట్ ఐ డెఫినెట్లీ సజెస్ట్ యూ, ట్రిక్ నెవర్ వర్క్స్. ట్రిక్ అనేది మీకు టేబుల్స్ రాయమన్నప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. సో నా సజెషన్ అయితే టేబుల్స్ లర్న్, కూర్చొని బై హార్ట్ చేయండి, అది అసలు తప్పే కాదు. కొన్ని టాపిక్స్ లో లైక్ కొన్ని ఫార్ములాస్ కావచ్చు, డెరివేషన్స్ నేర్చుకున్న తర్వాత ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలన్నా మీరు దాన్ని బై హార్ట్ చేయాలి, రిపీటెడ్ గా చదివి గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే టేబుల్స్ కూడా ఒక టాపిక్ విచ్ యూ కెన్ లెర్న్ ఓన్లీ బై స్పెండింగ్ సమ్ టైమ్ టు బై హార్ట్. సో దట్ ఈస్ మై టిప్. ఎలా మేడం, చాలా మందికి ఉంటుంది, నేను ఎంత చదివినా గుర్తుండట్లేదు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఈ రోజు నేను మీకు ఒక టిప్ చెప్తాను, ఇది ఫాలో అయ్యి చెప్పండి వెదర్ ఇట్ వర్క్స్ టు యూ ఆర్ నాట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టిప్. ఫస్ట్ నుంచి 2 టేబుల్స్ నుంచి ఫస్ట్ గ్రేడ్ నుంచి నేర్చుకునే ఉంటారు. 11 వరకు టేబుల్స్ రాని స్టూడెంట్ ఎవ్వరు ఉండరు. మీరు ఇప్పుడు వరకు 10th క్లాస్ వరకు వచ్చేసినా కూడా సరే, యూ స్టిల్ హ్యావ్ టైమ్ టు లెర్న్ ద రిమైనింగ్ టేబుల్స్. 12 to రిమైనింగ్ 19. 12 to 19 టేబుల్స్ మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఎన్ని ఉంటాయి? 12 to 19 హార్డ్లీ 8 టేబుల్స్. సో 12 to 19 టేబుల్స్ మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. 12 to 19 మనకి 8 టేబుల్స్ ఉన్నాయి అంతే. ఈ 8 టేబుల్స్ లో కూడా చాలా మంది పిల్లలు 12 to 15 నేర్చుకుని వదిలేసి ఉంటారు. సో అది కూడా పక్కన పెడతాం. సో రిమైనింగ్ ఏంటి? 16, 17, 18, 19 మాత్రమే. సో 12 to 15 ఆల్రెడీ నేర్చుకుని వదిలేసి ఉంటారు కాబట్టి 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ గుర్తొచ్చేస్తాయి. పూర్తిగా రాని టేబుల్స్ ఈ 4. చాలా మందిలో నేను ఇది వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయడం చూసాను. సో 16 నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయండి. 16 1s అందరికీ వచ్చు, 16 10s కూడా అందరికీ వచ్చు. సో మీకు రానిది 16 2s నుంచి 16 9s వరకు. ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 16 2s నుంచి 16 9s వరకు 8 నెంబర్స్ ఉంటాయి, జస్ట్ 8 నెంబర్స్. సో ఈ 8 నెంబర్స్ ని మీరు ఒక్క డేలో నేర్చుకోలేము అని మీరు అనుకుంటే ఒక్కొక్క టేబుల్ కి 3 days టైం ఇవ్వండి. సో ఆ విధంగా మొత్తం 8 టేబుల్స్ కి మీరు ఇవ్వాల్సిన టైం 8 3s 24 days. జస్ట్ విత్ ఇన్ 1 month మీరు 24 days లో 8 టేబుల్స్ నేర్చుకోగలరు. సో ఈ టిప్ మీకు అందరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే జస్ట్ ట్రై ఫర్ ఇట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.